మీడియా దిగ్గజం రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేయడంపై సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన మీడియా మొఘల్గా రామోజీరావును అభివర్ణించారు. మీడియా రంగంలో అనేక గొప్ప మార్పులకు రామోజీరావు నాంది పలికారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమాల్లో కొనియాడారు. జర్నలిజంలో నైతికతను పెంపొందించారని, నీతి, నిజాయితీ, సమగ్రతతో కూడిన సంస్థలను అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేసిన జాతి నిర్మాతగా రామోజీరావును అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం, రామోజీ ఇంగ్లీషు, తెలుగు నిఘంటువును ఆవిష్కరించడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదని, శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. ఆయన జీవితమే ఒక గొప్ప నిఘంటువన్న వెంకయ్యనాయుడు రామోజీరావు తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన క్రాంతదర్శి అని అభివర్ణించారు. సామాన్యుడిగా మొదలై అద్భుత వ్యవస్థగా ఎదిగి భిన్న రంగాల్లో రామోజీరావు విజయాలను సాధించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. జర్నలిజానికి మకుటం లేని మహారాజుగా వెలిగిన స్వర్గీయ రామోజీరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఎక్స్ లో పోస్ట్ చేసింది. మీడియా రంగానికి, దేశ నిర్మాణానికి రామోజీరావు దూరదృష్టి, అసాధారణ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయా రంగాల్లో విశిష్ట విజయాలు, సేవ, ఆవిష్కరణ, నిబద్ధత అనే విలువలను ప్రతిబింబించేలా అందించిన ఈ అవార్డులు ప్రేరణ కలిగించాయన్నారు. రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన వేడుకలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవమని అమర్ రాజా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అవార్డు విజేతలకు అభినందనలు తెలిపారు.